ఇటీవలే వెలుగు చూసిన ఫరీదాబాద్ పేలుడు పదార్థాల మాడ్యూల్పై అన్ని కోణాల్లో భద్రతాధికారులు విచారణ జరుపుతున్నారు. ఫరీదాబాద్ మాడ్యూల్కు ఢిల్లీ పేలుడు ఘటనకు సంబంధాలున్నట్టుగా అధికారుల దర్యాప్తులో తేలింది. ఇదిలా ఉంటే ఫరీదాబాద్ ఉగ్రకుట్రకు ఇమాం ఇర్ఫాన్ అహ్మద్ అనే వ్యక్తిని సూత్రధారిగా గుర్తించారు అధికారులు. కాగా ఇమాం విచారణలో అనేక నివ్వెరపోయే అంశాలు వెలుగు చూస్తాయి. ఢిల్లీ పేలుడు సంఘటనకు ఫరీదాబాద్ పేలుడు పదార్థాల మాడ్యూల్కు సంబంధాలున్నట్లు నిఘా వర్గాల పరిశోధనలో తేలింది. ఈ నేపథ్యంలో ఫరీదాబాద్ పేలుడు పదార్థాల మాడ్యూల్పై ఏజెన్సీ వర్గాలు దర్యాప్తు నిర్వహించాయి. దీంతో ఫరీదాబాద్ టెర్రర్ మాడ్యూల్ వెనుక ఉన్న సూత్రధారిని నిఘా వర్గాలు గుర్తించాయి. అంతిమంగా ఇమాం ఇర్ఫాన్ అహ్మద్ను సూత్రధారిగా అధికారులు గుర్తించారు. ఇమాం ఇర్ఫాన్ అహ్మద్ గురించి తెలియగానే భద్రతాధికారులు వెంటనే అరెస్ట్ చేశారు. విచారణ కూడా చేపట్టారు. కాగా ఈ విచారణలో అనేక నివ్వెరపోయే అంశాలు వెలుగు చూశాయి. ఇమాం ఇర్ఫాన్ అహ్మద్ది జమ్మూ కాశ్మీర్లోని పోషియాన్ ప్రాంతం. ప్రధానంగా మెడిసిన్ చదివే ముస్లిం విద్యార్థులకు తీవ్రవాద భావజాలం నూరిపోయడంలో ఈ ఇమాం సిద్ధహస్తుడన్న సంగతి వెలుగు చూసింది. ఇమాం ఇర్ఫాన్ కొంతకాలం శ్రీనగర్లోని వైద్య కళాశాలలో పారామెడికల్ విభాగంలో పనిచేశాడు. దీంతో మెడిసిన్ చదివే ముస్లిం విద్యార్థులతో మంచి పరిచయాలు ఏర్పడ్డాయి. అంతేకాదు ఇస్లామిక్ తీవ్రవాద భావజాలం విస్తరించడంలో భాగంగా వారితో ఇమాం ఇర్ఫాన్ సన్నిహిత సంబంధాలు పెంచుకున్నట్లు తెలిసింది. అయితే స్వతహాగా ఇమాం ఇర్ఫాన్కు ఇస్లామిక్ తీవ్రవాద భావజాలం లేదట. అయితే ఒక దశలో కరుడుగట్టిన ఉగ్రవాద సంస్థ అయిన జైషే మహమ్మద్ నాయకులతో ఆయనకు పరిచయాలు ఏర్పడ్డాయి. ఈ సందర్భంగా సదరు ఉగ్రవాద సంస్థ నాయకులు ఇమాం ఇర్ఫాన్ బ్రెయిన్ వాష్ చేసినట్లు విచారణలో వెల్లడైంది. ఆ తరువాత వైద్య విద్యార్థులకు ఇస్లామిక్ తీవ్రవాద భావజాలం నూరిపోయడం మొదలెట్టాడట ఇమాం ఇర్ఫాన్ అహ్మద్. ఇందులో భాగంగా జైషే మొహమ్మద్ ఉగ్రవాద సంస్థకు చెందిన వీడియోలను మెడిసిన్ చదివే ముస్లిం విద్యార్థులకు పదే పదే చూపించేవాడట ఇమాం ఇర్ఫాన్ అహ్మద్. అంతేకాదు ఇంటర్నెట్ కాల్స్తో ఆఫ్ఘనిస్తాన్లోని ఉగ్రవాదులతో కూడా ఇమాం సంప్రదింపులు జరిపేవాడట. కొన్నిసార్లు ఆఫ్ఘనిస్తాన్లోని ఉగ్రవాదులతో శ్రీనగర్లో మెడిసిన్ చదివే ముస్లిం విద్యార్థులు మాట్లాడేలా కూడా ఇమాం చూసేవాడని విచారణలో వెల్లడైంది. మొత్తం మీద పారామెడికల్ విభాగంలో ఉద్యోగం చేస్తూ ముస్లిం విద్యార్థులను ఉగ్రవాదులుగా తయారు చేయడమే ఏకైక లక్ష్యంగా ఇమాం ఇర్ఫాన్ అహ్మద్ పనిచేసినట్లు భద్రతా అధికారుల విచారణలో వెల్లడైంది. కాగా ఢిల్లీ పేలుడు కుట్ర వెనుక ముగ్గురు డాక్టర్లు ఉన్నట్లు ప్రాథమిక సాక్ష్యాధారాలు వెల్లడిస్తున్నాయి. వీరిలో డాక్టర్ ఉమర్ మొహమ్మద్ మొదటి వ్యక్తి. ఇతనిది జమ్మూ కాశ్మీర్లోని పుల్వామా ప్రాంతం. ఢిల్లీ పేలుడుకు సూత్రధారిగా డాక్టర్ ఉమర్ మహమ్మద్ను పోలీసు వర్గాలు భావిస్తున్నాయి. ఇతడు శ్రీనగర్లో ఎండి కోర్స్ చదివాడు. ఆ తర్వాత ఫరీదాబాద్లో అసిస్టెంట్ ప్రొఫెసర్గా కూడా పనిచేశాడు. కాగా ముగ్గురు డాక్టర్లలో రెండో వ్యక్తి డాక్టర్ ముజమ్మిల్ షకీల్ ఫరీదాబాద్లో పేలుడు పదార్థాలను దాచిపెట్టడానికి ఇంటిని అద్దెకు తీసుకోవడం తదితర పనులన్నీ కూడా డాక్టర్ ముజమ్మిల్ షకీల్ చేసినట్లు తెలుస్తోంది. అయితే ముజమ్మిల్ షకీల్ను అక్టోబర్ 30న ఫరీదాబాద్లో పోలీసు వర్గాలు అరెస్ట్ చేశాయి. ఈ సందర్భంగా అతడి దగ్గర నుంచి భారీ ఎత్తున పేలుడు పదార్థాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇక మూడో వ్యక్తి డాక్టర్ అహ్మద్ మొహియుద్దీన్ సయ్యద్. ఇతనిది హైదరాబాద్ నగరం. ఈయన చైనాలో ఎంబీబీఎస్ చదివాడు. అవిసె గింజల నుంచి తీసిన ప్రాణాంతకమైన ద్రవ పదార్థాన్ని ప్రజలను సామూహికంగా చంపడానికి డాక్టర్ అహ్మద్ మొహియుద్దీన్ సయ్యద్ కుట్ర చేసినట్లు అభియోగం. అహ్మద్ మొహియుద్దీన్ అవిసె గింజలపై చాలా కాలం రీసెర్చ్ చేసి అందులో నుంచి లిక్విడ్ను తీసి దానికి ఆముదంను కూడా యాడ్ చేసి ప్రాసెసింగ్ చేశాడు. దీనిని రైజిన్గా గుర్తించారు.
మొత్తం మీద ఇమాం ఇర్ఫాన్ అహ్మద్ నాయకత్వంలోని ఫరీదాబాద్ మాడ్యూల్పై భద్రతాధికారులు అన్ని కోణాల్లో విచారణ జరుపుతున్నారు.